రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నేను చూసాము ఆ ఈడీ విచారణలో భాగంగా ఈడీ వారు దాడి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద. ఈ క్రమంలో ఆమెను ఢిల్లీ అయితే తరలించారు. అసలు ఏంటి సార్ ఆమె ఏమైనా కేసులు ఏంటి? ఈ క్రమంలో మరలా ఆమెకి సంథింగ్ ఇంజెక్షన్ చేశారంట వాళ్ళ లాయర్ అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఈడీ అనేది ఒక స్వతంత్ర పత్రిక ఏజెన్సీ. ఆమె మీద ఆరోపణలు వచ్చినా ఆమె మీద తప్పు చేయకపోతే అరెస్ట్ చేసేంత ధైర్యం వాళ్ళు చేయరు. నెంబర్ 1. దాడి ఎవరు ఏమీ చేయలేదు. ఈడీకి దాడి ఎందుకు చేస్తుంది? ఇస్ ద సిబిఐ అండ్ ఈడీ ఇస్ డిఫరెంట్ ఏజెన్సీస్. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఓకే, కానీ ఈ కేసు ఈరోజు రాలేదు. మేబీ 2-3 ఇయర్స్ నుంచి వస్తుంది, 21 నుంచి వస్తుంది. దీంట్లో ఉదాహరణకి మనం వెళ్తే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ, మాగంట సుబ్బరామరెడ్డి గారి నుంచి వాళ్ళు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కింగ్ మేకర్స్ అండ్ సౌత్ అంటారు. వాళ్ళంత కుబేరులు ఎవరు లేరు అని అంటారు. వాళ్ళంత మోనార్కులు ఎవరు లేరు అంటారు. వాళ్ళకి ఎదురు నిలబడి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అంటారు. అలాంటి వ్యక్తి మాగంట శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారంటే, ఆ లెవెల్లో నాకు తెలియదు, వాళ్ళతో నాకు ఏమీ సంబంధం లేదు, ఆ లెవెల్లో సౌత్ గ్రూప్ తప్ప నాకు ఎక్కడ గ్రూప్ అసలు నార్త్తో సంబంధమే లేదు అన్నీ చెప్పుకొచ్చారు. చాలా చక్కగా పోసుకొచ్చినట్టు వైసీపీ ఎంపీ గారు నీట్గా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు, సార్ నిజంగా ప్రామిస్ సార్ నాకు ఏమీ సంబంధం లేదు సార్. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు, మాగంటల రాఘవరెడ్డి గారిని. అరెస్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఏమీ సంబంధం లేదన్నారు. మరి ఎందుకు అప్రూవల్ మారారు? ఇస్ ద రీజన్ ఇస్ ద పొలిటికల్ పార్టీస్. 2 నాలుకల ధోరణి అని 4 పార్టీలు జెండాలు ఎట్టుకొని తిరిగే వీళ్ళందరికీ ప్రజల సొమ్ముని దోచుకొని, ప్రజల సొమ్ముని దాచుకొని వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళ ప్రజల సొమ్ముని దోచుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఓకే, అది తెలిసి ఆయన పార్టీ నుంచి వదిలి టికెట్ ఇవ్వలేదా, తెలియక పార్టీ ఇవ్వలేదా, లేకపోతే ఇంకేమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అని నేను జోలికి వెళ్ళను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదని వదిలేశాడా ఏమైందో తెలియదు, కానీ ఆయన టికెట్ ఇవ్వలేదు ఆ విషయంలో. మరి ఆయన నోటంటే కదా, నాకు ఏ పాపం పుణ్యం లేదు, అసలు సౌత్లో తప్ప మాకు ఎక్కడైనా మా ఇంటి పేరు ఉంటారు అన్నారు. మరి ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు, ఆ ఇంటి పేరు వాళ్ళు అప్రూవల్ అవ్వాలి, కానీ ఇంటి పేరు రాఘవరెడ్డి ఎందుకు అప్రూవల్ అయ్యారు? అంటే మీరా ఎంపీ? ప్రజలు గమనించాలి. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా చాలా పెద్ద నేమ్ ఉండే మాగుంట అంటే. వ్యాపారం చేయడం తప్పు కాదని చెప్పట్లే, అక్రమ సంపాదన తప్పు అంటున్నా, వ్యాపారం తప్పు కాదు. దాంట్లో మాగంట రాఘవరెడ్డి గారు అప్రూవల్గా మారారు. మళ్ళీ శరత్ చంద్రారెడ్డి గారు, ఆయన బిగ్గెస్ట్ మన విజయసాయిరెడ్డి గారు దగ్గర బంధువు. ఆయన ఒక విజయసాయిరెడ్డి గారు ఒక ఎంపీ, మొత్తం టోటల్గా దేశంలోనే చక్రం తిప్పే ఒక నాయకుడు. మరి ఆయనకి ఎందుకు నెల్లూరు టికెట్ ఇచ్చారనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందే సమాధానం. ఆయన కూడా అప్రూవల్గా మారాడు. నాకు సంబంధం లేదు అనే వ్యక్తి అప్రూవల్గా మారాడు. అంటే నేను తప్పు చేశాను, నేను అప్రూవల్గా మారుతున్నాను, నేను నిజం చెప్తాను అనే దానికి అర్థం. సౌత్లో 2 వికెట్లు అవుట్. తర్వాత ఆడిటర్ గారు, తర్వాత XYZ అంటే మనం చెప్పుకోదగ్గ పేర్లు ఏం లేవు. వీళ్ళందరిది మనీష్ సిసోడియా గారి దగ్గర మొత్తం డబ్బులు ఇచ్చాము, అవి ఇచ్చాము. ఇది కోర్టు ఈడీ డిఫరెన్స్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొస్తున్నానంటే, కవిత గారు ఒక్కల లింక్ కాదు ఇది మొత్తం టోటల్గా సౌత్లో చాలా లింక్స్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను. అవన్నీ మొత్తం టోటల్గా రికార్డుగా అమృత అరోరా గారు కానీ ఇంకోళ్ళు కానీ మొత్తం అన్ని స్టేట్మెంట్లతో, వీడియో రికార్డులతో, విత్ ఆధారాలతో అన్నీ తీసుకొని, ఈడీ అంటే ఈజ్ నాట్ జోక్.
ఈడీలో నాకు తెలిసి ఇప్పుడు దాకా అటాచ్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఒక క్లీన్ చీట్ కొన్ని మాత్రం వచ్చాయి. ఓకే, చాలామంది చెప్తుంటారు బీజేపీకి బీ టీమ్గా మోడీ వస్తారు, తర్వాత ఈడీ వస్తుంది. రావచ్చు, కానీ ఈడీ దగ్గర ఆధారాలు ఉంటేనే ఈడీ వస్తుంది అనేది నాకు తెలిసిన సమాచారం కదా. మరి వీళ్ళందరూ మరి ఎందుకు అప్రూవల్గా మారారు కదా వీళ్ళందరూ? అంటే దాంట్లో కక్ష ఏమైనా ఉందా? కేసీఆర్ గారి మీద కక్ష రావడానికి కేసీఆర్ గారు ఆల్రెడీ ఓడిపోయారు. కేసీఆర్ గారి వల్ల ఏం ఉపయోగం లేదు. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళకి సీట్లు వస్తాయో తెలియదు. వస్తే మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారేమో తెలియదు కదా. వాళ్ళు కాంగ్రెస్కి చేయరు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అపోజిషన్ ఉంది కాబట్టి. అక్కడ ఇండియాలో కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్కి అపోజిషన్ ఎవరు? బీజేపీ. అంటే బీఆర్ఎస్ ఎవరికి చేసే సపోర్టు? బీజేపీకి. అంటే వాళ్ళన్నీ చూసుకోకుండా, లాభాలు చూసుకోకుండా, నష్టం చూసుకోకుండా కవిత గారిని అరెస్ట్ చేశారు అంటే విత్ ఆధారాలతోనే అరెస్ట్ చేసి ఉంటారు. ఓకే, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మొత్తం టోటల్గా నేను ఇందాక లేదో కొంచెం చూశాను. డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు తీసుకున్నది పలానా రియల్ ఎస్టేట్లో పెట్టారని. ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కోసం మనం వెళ్తే, ఎందుకంటే నాకు ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి తెలుసు. నాట్ ఓన్లీ ఈ రోజేమో నాకు కేసీఆర్ గారు కొత్త కాదు, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కవితమ్మ గారు నాకు మామూలుగా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళందరూ తెలుసు. చంద్రశేఖరరావు గారు సంపాదించాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే కోట్లు సంపాదించవచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఎప్పుడు లేదు. నాకు తెలుసు దగ్గరగా, ఎందుకంటే మేము కలిసి తిరిగాం కాబట్టి మాకు దగ్గరగా తెలిసిన వ్యక్తిగా ఆయన ఆలోచనలో డబ్బు సంపాదించాలి, నేను మొత్తం టోటల్గా కొట్టి దేశాన్ని కొలగొట్టాలి, లేకపోతే 100 కోట్లు సంపాదించాలని ఆలోచన ఆయనకి టీడీపీలో ఉన్నప్పుడు ఏ రోజు రాలేదు, ఏ రోజు రాదు. ఉద్యమం నడిపేటప్పుడు కూడా డబ్బులు లేకుండానే ఉద్యమం స్టార్ట్ చేశారు ఆయన. అలాంటి వ్యక్తి ఈ 10 సంవత్సరాల్లో కవిత గారికి, నేను సినిమా ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లాట్ ఉండే, ఒక చిన్న ఫ్లాట్. ఈరోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు, అంటే దాదాపు 100 కోట్ల ఇల్లు ఎలాగొచ్చింది? వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసు ఆస్తులు ఎంత, ఎలా సంపాదించారు వ్యాపారాలు. రాత్రంతా పొగలనక సంపాదించి వేలాది కోట్లు పెట్టిన వాళ్ళు మొత్తం టోటల్గా అంతంత రాత్రి రావట్లేదే. ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చాయి? అలాగే కేటీఆర్ గారు, అలాగే అన్న ఎమ్మెల్యేస్ అందరూ 10 సంవత్సరాల్లో తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఊరు చెప్పి, తెలంగాణ వాడ చెప్పి, తెలంగాణ ఏరియా చెప్పి, తెలంగాణ ఉద్యమం చెప్పి దోచుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు అడగండి. ఎందుకంటే ఇది నేను అభియోగాలు, ఇదేదో నేను వేగ్గా చెప్పట్లే. ఎవరైనా వస్తే దాని వివరంగా నేను మొత్తం డీటెయిల్స్తో కూడా చెప్పగలుగుతాం. కేటీఆర్ గారు ఏ సందు చూడ ఆయన పేరే, ఏ ఈది చూడ ఆయన పేరే, ఎక్కడ చూడ ఆయన పేరే. చాలామంది ఇందాక పాపం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, చంద్రశేఖరరావు గారు అస్సలు ఇంట్లో నుంచి కదలలేని సీఎం, అసలు ఇంట్లో నుంచి రాకుండా సీఎం నడిపాడు, నేను ఇంట్లో నుంచి మొత్తం 24 గంటలు మీ జనాల ముందే తిరుగుతున్నాను. తప్పు. 3 కాన్వాయ్లు రన్నింగ్, అవి 3 చీఫ్ మినిస్టర్సే. ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆయన ఓన్లీ జస్ట్ ఇంట్లో ఉండి నడిపించారు. ఆయన ఓన్లీ జస్ట్ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేటీఆర్ గారు, థర్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కవిత గారు. వీళ్ళిద్దరు ముగ్గురు 3 సేమ్ కాన్వాయ్స్ వచ్చేవి. అంటే గవర్నమెంట్ నిధులు, గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఎంత వృధా అయ్యిందని అంటానికి ఆయనకి ఇంకా తెలియదేమో. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తాను అంటే, ఈరోజు అరెస్ట్ అయ్యారని కాదు, సానుభూతి చూపించాల్సినంత అవసరం ఏమీ లేదు. అది నేను అనేది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి జనాలు వచ్చి షాపులు భద్రకొట్టి, అవి భద్రకొట్టి సానుభూతి పొందుదాం అంటే కరెక్ట్ కాదు. మనస్సాక్షికి ప్రతి ఒక్క కార్యకర్త, ఎవరికైనా న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఒక్కసారి ఆలోచించండి. ఇండియాలోనే 4వ పొజిషన్లో మనం ఉన్న హైదరాబాదు, మనం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం, మనం ఏ కష్టాల్లో ఉన్నాం, ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్, నేను కాంగ్రెస్ పార్టీలో లేను. అంటే ఇది మనం చెప్పక తప్పదు. కవిత గారు ఈరోజు అరెస్ట్ చేశారు అంటే, నేను బద్ద వ్యతిరేకి బీజేపీ, వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే బీజేపీ. మా కాంగ్రెస్ పార్టీ పుట్టినది వ్యతిరేకి అంటే బీజేపీ వ్యతిరేక. అంటే నేను బీజేపీకి కదా ఇప్పుడు మీకు చెప్తుంటే నేను బీజేపీకి సపోర్టో లేకపోతే కాంగ్రెస్ సపోర్టో కాదు, ఇది జరిగిన సత్యాలు మాత్రమే చెప్పుకొస్తున్నాను. అంటే కవిత గారిని అరెస్ట్ చేయడం సవ్వా కాదా అంటే, నేను అందుకే వివరంగా మీకు చెప్పుకుంటూ వచ్చాను.
మనీష్ సిసోడియా గారు, ఆయన ఓన్లీ జస్ట్ సింపుల్గా నేను ఆల్టో కార్లో తిరుగుతానన్న కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారు ఆల్టోలో తిరుగుతూ పంజాబ్ గవర్నమెంట్ ఎలా రన్ చేస్తున్నారు, గోవా గవర్నమెంట్ పెట్టి చేద్దామని ఎలా చేశారు, ఈరోజు గుజరాత్ గవర్నమెంట్ చేద్దామని ఎలా ముందుకు వచ్చారు, ఈరోజు దేశం అంతా ఎలాగ ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఉదాహరణకు ఒక చిన్నది, షర్మిలా గారు హైదరాబాదులో మొత్తం టోటల్గా తెలంగాణలో మొత్తం 170 సీట్లు కోపంతో నించోబెట్టేస్తామని చెప్పారు. అఫీషియల్గా వాళ్ళందరికీ అభ్యర్థులకు అఫీషియల్గా 500 కోట్ల రూపాయల దాకా ఫీజు ఇవ్వాలి, అంటే ఖర్చుకి ఇవ్వాలి. వైట్ అమౌంట్ ఇస్ 500 రూపీస్, 500 crores, 125 మందికి దాదాపు. మామూలుగా మనం యావరేజ్గా నించోని పోనీ ఏదో కొంత ఓటు శాతం కొట్టాలంటే 3,000 కోట్లు కావాలి. మామూలుగా గెలుపుకి దశలో వెళ్ళాలంటే 10,000 కోట్లు కావాలి. ఈ రోజున్న రాజకీయం మరి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగ వస్తుంది రాజకీయం? ఇవన్నీ నేను చెప్తుంది అక్రమ డబ్బు సంపాదన, లేకపోతే డబ్బు పంచుడు కాదు. తినాలా, కార్యకర్త తిండెట్టాలా, కార్యకర్తకు పెట్రోల్ వేయాలా, కార్యకర్తకు నడపాలా, కార్యకర్తను తీసుకురావాలా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ 2 నెలలు నెల రోజులు ఆధారపడతారా, ఆ ఫ్యామిలీకి మనం ఎంతో కొంత ఇవ్వాలా, ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత కూడా ఆ ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేసేది ఆయన రాలేడు కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఛానల్ తీసుకొచ్చారు, ఆ ఛానల్కి జీతం వస్తుంది కదా మీరు నడుస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా, రాజకీయ నాయకులు వెనకాల తిరిగిన వాళ్ళకి కూడా వాళ్ళకి తిండికో బట్టకో దనికో వాళ్ళ భోజనానికో మనం ఇవ్వాలి. ఇవన్నీ నేను ఎందుకు వస్తున్నానంటే ఇది ఉదాహరణకు తెలియాలని. దాని మీద మొత్తం టోటల్గా కేజ్రీవాల్ గారు ఇవన్నీని ఈ స్కామ్ నిజం కాకపోతే మనం నిప్పులేందే పొగరాదు అంటాం కదా, ఎందుకు రాలేదు. ఈరోజు ఇంజెక్షన్స్ అంటున్నారు. నాకు తెలిసి ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకరు కానీ పోలీసు వాళ్ళైనా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. ఈడీ అలా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అనుకోలేదు. ఇట్స్ అ పొలిటికల్ హై ప్రొఫైల్ కేస్ అండ్ చీఫ్ మినిస్టర్స్ డాటర్ అండ్ ఇస్ ఆల్రెడీ ఎక్స్-MP ప్రెజెంట్ ఇన్ ది MLC. అంటే ఒక బాధ్యత గలకు ఉంటారు. ప్రతి సీసీ కెమెరా ఆల్రెడీ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి సీసీ కెమెరా ఒక కవిత గారి కోసం కెమెరాలు ఆపరు, కవిత గారి కోసం కెమెరాలు ఆన్ చేయరు. ఇప్పుడు అదే అడ్వకేట్ చెప్పినవన్నీ సీసీ కెమెరా రికార్డింగ్ తీసి ఇమ్మని చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి అప్ టు వెళ్ళిన దాకా సీసీ కెమెరా రికార్డింగ్ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ చేసిన కానీ అప్ టు ఎయిర్పోర్ట్ టు ఈడీ ఆఫీస్ టు నైట్ ఈజ్ మానిటరింగ్ సీసీ కెమెరా, మానిటరింగ్ టు ఆల్రెడీ డైరెక్ట్ ఆల్ ఛానల్స్ అండ్ ఉంది. మళ్ళీ కోర్టు కాడికి వస్తే సీసీ కెమెరా వస్తాయి. ఎక్కడ ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎలాగిస్తారు దొంగచాటున, ఇవన్నీ కూడా ఆమెకి ఏమైనా హెల్త్ బాగోలేదా లేకపోతే ఇంకోట ఇచ్చి ఉండొచ్చు. ఇది అబద్ధము. ఇది ఓన్లీ కేసు నుంచి తప్పించుకోవడం కోసం, కేసు నుంచి బెయిల్ పొందడం కోసం, సానుభూతి పొందడం కోసం తెప్పిందే తప్ప ఇది అడ్వకేట్గా ఆయన వాదనలు తప్పించుకోవడానికి వాదనలే తప్ప జడ్జి గారిని నమ్మే పొజిషన్ అయితే కాదు. ఇక తర్వాత సాక్ష్యాధారాలు అంటారు. సాక్ష్యాధారాలు అనేది రిమైండ్ రిపోర్ట్ వస్తే రిమైండ్ రిపోర్ట్లో మొత్తం సాక్ష్యాధారాలు అనేది తెలుస్తాయి. ఆ సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ కొంత బయటకు వచ్చాయి కాబట్టి ఆ బయటకు వచ్చిన రిపోర్ట్లన్నీ కూడా దీంట్లో ఆధారాలు బట్టి ఉంటుంది. అంటే ఒక ఈడీ కేసు అరెస్ట్ చేయాలంటే మనకు అంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి, ఎందుకంటే సో మెనీ టైమ్స్ ఆల్రెడీ సమన్స్ ఇచ్చారు. సో మెనీ టైమ్స్ అండ్ సమన్స్ మీరు పెట్టలేదు. ఓకే, సుప్రీంకోర్టులో కేసు, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే స్టే ఉంటే పరిగణలోకి తీసుకోండి, స్టే లేకపోతే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఉన్నాయి. కనుక ఆ గైడ్లైన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఇంకొకటి రెండోది ట్రాన్సిట్ వారెంట్ జారీ అని అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ, వాళ్ళ ఎఫ్ఐఆర్ వేరు ఉంటుంది. కనుక వాళ్ళు ఎక్కడైనా అరెస్ట్ చేసి ఇండియాలో తీసుకుని వాళ్ళు ఢిల్లీకి వెళ్ళొచ్చు అనేది నాకు తెలిసిన సుమన్. నాకు ఎందుకంటే నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మాత్రమే చెప్తున్నాను. నేను 1వ క్లాస్ కూడా చదువుకోలేదు. ఓకే, ఏదైనా సవరణ ఉంటే దాన్ని సవరణ చేసుకోవచ్చు. అంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి నేను నాకు అర్థమైన వాటికి చెప్తున్నాను. కనుక పోలీస్ స్టేషన్ వేరు, సిబిఐ కేసు వేరు, ఈడీ కేసు వేరు, ఎఫ్ఐఆర్స్ అనేది డిఫరెంట్స్ ఉంటాయి. వాళ్ళ కేసు అనేది వాళ్ళ కోర్టుకి డిఫరెంట్ ఎన్ఐఏ వేరు, డిఫరెంట్స్ ఉంటాయి. కాబట్టి నాకు అవగాహన ఉన్నందుకు నేను టీవీలు చూసి ఆ చదివి అవగాహన మట్టుగా చెప్తున్నాను. కనుక కవిత గారిని అరెస్ట్ చేయడంలో
తప్పైతే లేదు అన్నమాట నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి 161 స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ 160 స్టేట్మెంట్ నుంచి మళ్ళీ 141 మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ అక్యూజ్డ్ తీసుకుని వచ్చి చేసి సిబిఐ కూడా అక్యూజ్ చేశారు. సిబిఐ కూడా నోటీస్ ఇచ్చి సిబిఐ కూడా నాకున్న షెడ్యూల్ ప్రకారం రాలేదన్నారు. అంటే ఎనీ టైం నేను సిబిఐ కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎనీ టైం ఆల్రెడీ మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు, దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఒక 10-15 మంది వెళ్ళిపోతారు. లింక్స్ ఉన్నాయి, లింక్స్. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఫోన్ చేసేటప్పుడు మన ఫోన్లోనే లింక్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం డిలీట్ చేస్తాం చాలా గొప్ప వాళ్ళమి, మనం వాట్సాప్ కాల్ మాట్లాడేస్తాం చాలా గొప్ప వాళ్ళమి, మనం వీడియో కాల్ మాట్లాడేస్తాం అస్సలు మనకి ఎవరికి గుర్తురాదు అనుకుంటాం. తప్పు. మనం వాట్సాప్ కాల్ మాట్లాడినా వీడియో కాల్ మాట్లాడినా మనం చాట్ చేసినా మనం డిలీట్ చేసినా మన చరిత్ర మన జీవితం అనేది పైన ఉంటుంది. అంటే పైన అంటే దేవుడి దగ్గర కాదు, సైబర్ కమిషనర్ దగ్గర. సైబర్లో మొత్తం టోటల్గా వాళ్ళు అడిగితే వాళ్ళ పర్ఫెక్ట్గా వాళ్ళు తీస్తే అన్నీ వచ్చేస్తాయి. మనం చాలామంది అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ నాయకులే కాదు చాలామంది తెలియని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మేము ఏదో మనం తప్పుడు పని చేసేసాం, ఈరోజు మనం జనాలకు కూడా తెలియదు తప్పుడు పని చేసాం, మనం అన్నీ డిలీట్ చేసేసాం అనుకుంటే తప్పు. ఎక్కడో కాడ మనం దొరుకుతాం. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా సైబర్ క్రైమ్ కానీ పోలీసులు కానీ ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలతో ఉంటాయి అనేది అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ కవిత గారిని అరెస్ట్ చేసింది రాఘవరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే సత్యచంద్రారెడ్డి గారు అవ్వచ్చు, సో మెనీ ఈజ్ ద పీపుల్ అండ్ అప్రూవర్ అవ్వచ్చు. ఈ కేసులో ఆల్రెడీ అందరినీ అరెస్ట్ చేశారు కాబట్టి ఎవరికి కూడా బెయిల్ రాలేదు ఆల్రెడీ సూసైడ్. కనుక ఎక్కడ ఆధారాలు పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2 సంవత్సరాలకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను.